ప్రైజ్ లార్డ్. ప్రభునామమున మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ రోజున ఒక మంచి ప్రాముఖ్యమైన సారాంశము మీ ముందుకు తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను. సో ఈరోజు నేను మాట్లాడబోయే ఒక సారాంశం ఏంటంటే, మనము ఎక్కడ ఉన్నా, ఎలాంటి సందర్భంలో ఉన్నా, ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా, ఎలాంటి సర్కమ్స్టెన్స్లో ఉన్నా కానీ దేవుని స్వార్థను ప్రకటించడం విషయంలో మనం దేనికి బెదరకూడదు, దేనికి అదరకూడదు, దేనికి ఎటువంటి భయాందోళనకి చెందకూడదని ప్రభువారు మనతో మాట్లాడుతున్న మాటలు. లేఖనములు సంఘము లేఖనములు అనుసరించాలి, కానీ సొసైటీని అనుసరించకూడదు, ఆర్డర్స్ని అనుసరించకూడదు. కానీ ఈరోజున్న ప్రతి ఒక్క సంఘములలో ఆర్డర్స్ని అనుసరిస్తున్నారు. ప్రభువు ఒకవైపు ఉంటే సంఘం ఒకవైపు ఉంది. ప్రభువు చెప్తున్న మాటలు వేరు, సంఘము అనుసరిస్తున్న మాటలు వేరు. కానీ సంఘము అనుసరిస్తున్న మాటలను ప్రభువుగా చెప్పాడని చెప్పడం అనేది దౌర్భాగ్యము. ఇక దాని మించిన దానంత విడ్డూరం ఇంకోటి లేదు. అయితే నా ప్రియ సహోదరి సహోదరులారా, నేను చెప్పినదేమనగా, దేవుడిని కనుక మనం నమ్మితే నికాసుగా ఒకటే మాట మీద నిలబడాలి. మనం దేవుడు మనల్ని ప్రేమించాడు, దేవుడు మనల్ని సత్యమందు నిలవమన్నాడు, దేవుడు సత్యమందు నిలిచి నడవమన్నాడు. అంతేకాని సత్యంలో నివసిస్తున్నానని చెప్పుకుంటూ అసత్యంని నువ్వు ప్రవర్తిస్తే ఎట్లాగా? సంఘానికి బోధిస్తే ఎలాగా? సంఘము ఎప్పుడు దీని గురించి తెలుసుకుంటుంది? సంఘాన్ని తెలుసుకొనివ్వరా? సంఘానికి ఆలోచించే మేధస్సుని ఇవ్వరా మీరు? సంఘాన్ని ఓన్లీ సంఘంకి వస్తే నీ అప్పులు పోతాయి, సంఘంకి వస్తే నీ జబ్బులు పోతాయి, సంఘంకి వస్తే మీ పిల్లలకి వివాహాలు అవుతాయి, సంఘంకి వస్తే మీ పిల్లలు పుడతారు, ఇదే వాక్యమా? ఈ వాక్యం నుంచి ఇక బయటకు రారా? దేవుడు ముందుగా నా నీతిని, నా రాజ్యాన్ని ఎందుకు వెతకమన్నాడు? ఆ మాటలో ఎందుకు వెతకమన్నాడు? ఏంటి దాంట్లో ఆయన లోతు ఎంత ఉంది? ఆ మాటలో ఉన్న లోతు చాలా గొప్పది అండి. దేవుని మనం మొదట వెతకటం ప్రారంభించాలి. అంతేగాని శరీరానుసారమైన దేవుడిని మనం వెతుకుతూ ఉంటే యూ నెవర్ ఫైండ్ అవుట్ అండి. నువ్వు ఫ్లెష్లీ లైఫ్లో దేవుడిని కనుక నువ్వు వెతికినా, దాన్ని నువ్వు పొందుకోవాలని ఆశించినా కానీ యూ నెవర్ ఫైండ్ అవుట్. నేను నాతో పరిచయమైన ప్రతి ఒక్కరికి ఇదే మాట చెప్తాను, డోంట్ లీవ్ విత్ ద ఫ్లెష్. ఆ ఫ్లెష్లో నిలబడి నువ్వు దేవుడిని మట్టుకు వెతకొద్దు అని. ఎందుకనంటే నువ్వు జీవిస్తున్నది ఆయన ఆత్మగా అని చెప్తున్నప్పుడు, ఏంటంటే మాకేం అర్థం కావట్లేదు, ఈ ఆత్మ ఏంటి, శరీరం ఏంటి అని అంటే అర్థం కావట్లేదంటే అర్థమయ్యేలాగా వెతుకు దేవుణ్ణి, అర్థమయ్యేలాగా దేవుణ్ణి అర్థం చేసుకో. అంతేగాని నీ కోరికలను ఆదివారం పూట ఒక ఆదివారం గుడికి వచ్చి ప్రభురాత్రి భోజనంలో పాలు పంచుకుని ఇక నేను క్రైస్తవుడిని, నేను దేవుడిని తెలుసుకున్నాను, దేవుడు ఆత్మగా నేను జీవిస్తున్నాను అనుకోవటం అనేది దాని ట్రాష్. సంఘము మిమ్మల్ని మభ్యపెట్టి అలాంటి ఒక బోధన మీకు బోధిస్తున్న సంఘ కాపురులను బట్టి కూడా నేను చాలా చింతిస్తున్నాను. సంఘం మేల్కొల్పాలి. సంఘము సువార్తను ప్రకటించే విధంగా అనేక మంది దేవుని యొక్క శిష్యులుగా మారాలి, క్రీస్తు వారసులుగా మారాలి, ప్రతి ఒక్కడు క్రైస్తవుడుగా మారాలి, క్రీస్తును అనుసరించే మార్గముగా మారాలి. అంతేకాని సంఘము అప్పులు పోతాయి, లేకపోతే కష్టాలు పోతాయి, మా పిల్లలు ఎగ్జామ్స్లో పాస్ అవుతారు, ఫస్ట్ ర్యాంక్స్లో రావాలి, ఇలాంటి దగ్గరే సంఘం ఆగిపోయింది. నా ప్రియమిత్రమా, మేలుకో. చివరి దినాలలోకి వచ్చేస్తున్నాం, ఇంకెంతో రోజులు లేవు. మేలుకో, త్వరగా మేలుకో. సమయం ఉన్నప్పుడే నీవు దేవుని చెంతకు చేరుటకు సిద్ధపాటు కలిగి జీవించు. సంఘము సిద్ధపాటు కలిగి ఉన్నప్పుడు ప్రభువు రాకడ త్వరగా వచ్చేస్తుంది. నీలో నివాసము చేయుటకు సిద్ధంగా ఉన్న తండ్రి కుమారులు నివాసము చేయులాగున నీ యొక్క పరివర్తన, నీ ప్రవర్తన, నీ మాటలు, నీ హృదయము సమస్తము మారాలి మిత్రమా. సో తెలుసుకోండి. ఈ రోజున ఒక చిన్న వాక్య లేఖనము మీ ముందు నేను మాట్లాడి ఈ మాటలు మీతో పంచుకోవాలని నేను మీతో నా మనస్ఫూర్తిగా ఎందుకో నాలో ఈ యొక్క ప్రేరేపణ కలిగింది. నేను మీ ముందుకు వచ్చాను. ఇదేంటంటే ఫిలిప్పీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27 నుంచి 30 వరకు చూద్దాం. ఇక్కడ ప్రభువు మాట్లాడుతున్న మాటలు ఎలా ఉండాలి అనే మాటలు చెప్తున్నాడు. నేను వచ్చి మిమ్మును చూచినను రాకపోయినను మీరు ఏ విషయంలోనూ ఎదిరించు వారికి బెదరక అందరూ ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచుచు ఏక మనస్సు గలవారై నిలిచియున్నారని నేను మిమ్మల్ని గూర్చి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. ఫస్ట్ సువార్తలో దేనికి భయపడకూడదంట, ఎదిరించు వారికి అసలు బెదరకూడదంట. ఇప్పుడు ఎవడైతే మనల్ని బెదిరిస్తున్నారో, ఒకరిని చూసి మన వాళ్ళు బెదురుతున్నారు సువార్త విషయంలో.
వాడిని చూసి కూడా మనం బెదరకూడదంట. సువార్త విషయంలో సత్యముతో, జయముతో, ధైర్యముతో నిలబడాలి అని అంటున్నాడు. అందరూ ఒక్క భావముతో ఏక మనస్సు కలిగిన వారై ఉండాలి. ఈ రోజున అందరూ ఒక భావం ఉందంటారా క్రైస్తవులలో? మీ డినామినేషను, మా డినామినేషను, మీ విశ్వాసం మీది, మా విశ్వాసం మాది అనే డినామినేషన్ల మధ్యలో దౌర్భాగ్యమే మనం బతుకుతున్నాము. కానీ ప్రభు చెప్తున్నాడు, ఒకే భావం కలిగి ఉండాలి, ఏక మనస్సు కలిగి ఉండాలి. ఆ ఏక మనస్సు ప్రభువు మనస్సు కలిగి ఉండాలి. నీ మనస్సు, నీ సంఘము మనస్సు, నీ సంఘస్థుల మనస్సు కాదండి. ఒకటే మనస్సు, అది ప్రభు, అంతే. అలాంటి మనస్సు కలిగి మనం జీవించాలి. ఒకే మనస్సు కలిగి జీవించాలంట. క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. క్రీస్తు సువార్త అంటే ఏంటి? ఆయన సువార్త ప్రేమించటమే. లవ్ యువర్ ఎనిమీస్ అన్నాడు, ఫర్గివ్ యువర్ ఎనిమీస్ అన్నాడు, లవ్ యువర్ నైబర్ అన్నాడు. ఈ రోజున ఎంతమందిలో ఇలాంటి ఒక కాన్షియస్ ఉందంటారు? పెదాలతో మాట్లాడుతున్నాం, హృదయం ఎక్కడో దూరంగా ఉందండి ప్రభువుకి. వేషధారులమే కదా, ఇలాగ జీవిస్తే నువ్వు వేషధారివే కదా. మరి నేను దేవుని అనుసరించే దేవుని యొక్క బిడ్డని చెప్పుకుంటున్నావు? మిమ్మల్ని మీరే ప్రశ్న చేసుకోండి నా సహోదరి సహోదరులారా. అట్లు మీరు బెదరకుండుటకు వారికి నాశనమును మీకు రక్షణనియును కలుగునటకు సూచనమై ఉన్నది. ఇది దేవుని వలనే కలుగునదియే. వారికి నాశనం కలుగుద్దంట. ఎవడైతే నిన్ను బెదిరిస్తున్నాడో, నిన్ను కనుక బెదిరించాలనుకున్నవాడు నాశనం అయిపోతాడంట. అలాగే మనకేమైద్దంట? అది రక్షణ కలిగిద్దంట. అంటే బెదిరించకుండా ఎదురు నిలిచేవాడి దగ్గర ఏముంటుందంట? దేవుని నుంచి రక్షణ ఉంటుందంట. అది ఎక్కడి నుంచి కలుగుతుందంట? దేవుని ద్వారా కలుగుతుందంట. ఎలైనగా మీరు నాయందు చూచినట్టు, నాయుందన్నదని మీరిప్పుడు వినుచున్నట్టు పోరాటము మీకును కలిగి ఉన్నందున, ఆయన యందు ఉందని మనం చూచాము, విన్నాము. అలాగే పోరాటమును మీకును కలిగి ఉందున క్రీస్తునందు విశ్వాసం ఉంచుట మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను. అలాగే కంటిన్యూషన్ 2వ ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1లో కూడా మంచి మాట. కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను, ప్రేమ వలన ఆదరణ అయినను, ఆత్మయందు ఏ సవహాసం అయినను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్న ఎడల మీరు ఏక మనసులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏకభావము గలవారుగా ఉండి ఒక్క దాని యందే మనస్సుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. కక్ష చేతైనను వృధాతిశయము చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతివాడును సొంత కార్యములనే మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలను. క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఇంత ఇదిగా దేవుడు మాట్లాడుతుంటే ఈరోజున పాస్టర్లు యూట్యూబ్ ఛానల్స్లో చూస్తుంటే అండి, ఒకడేమో ఆన్లైన్ పెగ్గర్ అంటాడు, ఇంకోటేమో నువ్వు ఆన్లైన్ పెగ్గర్ అంటాడు, నువ్వు దొంగ అంటాడు, ఇంకోటి నువ్వు దొంగ అంటాడు. ఎక్కడుంది సంఘము? ఎక్కడ ఆగిపోయింది? ఇది చూస్తున్న సోద్యము ప్రతి పాస్టర్లు కూడా ఎవరు ఏం మాట్లాడట్లా. ఇది ఇంకా దౌర్భాగ్యము. ఈ మాటలను, ఈ విధంగా కొట్లాటలను చూస్తున్న క్రైస్తవులుగా పేరు ప్రఖ్యాత పొందిన పెద్ద పాస్టర్లు కూడా సైలెన్స్గా ఉండటము ఇది ఇంకా దౌర్భాగ్యము. నీ సంఘము నువ్వు చూసుకో. నీ యొక్క ఏక మనస్సు కలిగి ఉండాలి. మనం అందరము సంఘముగా ఒకే భావము కలిగి ఉండాలి. కానీ ఏంటి డిస్టర్బెన్స్? సంఘంలోకి ఎవడు ప్రవేశిస్తున్నాడు? సంఘంలోకి దురాత్మ అనే ప్రవేశిస్తున్నాడు. ఎందుకు ఆ దురాత్మ? ప్రైడ్ ఆఫ్ లైఫ్. నా సంఘము గొప్పది, నా సబ్స్క్రైబర్స్ గొప్పవాళ్ళు, నాకు ఇన్ని వ్యూస్ వస్తున్నాయి. ఇక్కడే ఆగిపోయారు. అది ప్రైడ్, అది గర్వము, అహంభావము. దేవుడు చెప్తున్నాడు అలా ఉంటే నువ్వు నా కుమారుడు కావు అని. కానీ నువ్వు దానినే వెతుకులాడుతున్నావు. చూస్తున్న ప్రతి పాస్టర్లైనా విశ్వాసులైన సంఘాన్ని మేల్కొల్పేలాగా ఉండాలి. సంఘము మనల్ని చూసి అన్యులు నవ్వుకునేలాగా ఈ రోజున సంఘాన్ని నిలబెడుతున్నారు. ఇదే పరిశుద్ధాత్మను దుఃఖపరచడం అంటే. నా ప్రియమిత్రులారా, నా సహోదరులారా, నా అక్క చెల్లెళ్ళారా, మేల్కొల్పండి, మేల్కొనండి.
తెలుసుకోండి వాక్యము, సత్యము మాట్లాడుతున్న మాటలను. మనల్ని దూషించుకుంటూ మనల్ని కఠినపరుచుకుంటూ ఎవడనో చూసి మనము బెదరకుండా సత్యమందు నిలిచువారులాగా, సువార్తను ప్రకటించువారులాగా, సువార్త కొరకు నిత్యము నడుచువారులాగా మనం సువార్తను ప్రకటించాలి. కానీ సొసైటీని చూసి, లోకమును చూసి, అరే సార్వత్రిక సంఘం ఇలా చెప్తున్నా దీన్నే నమ్ముదాం అనేది కాదు. నా సహోదరి సహోదరులారా, వాక్యం ఏదైతే అదే బోధించండి. వాక్యములో లోతుని, వాక్యంలో ఉన్న ఎత్తుని, వాక్యంలో ఉన్న శక్తిని, వాక్యంలో ఉన్న బలమును, వాక్యంలో ఉన్న జ్ఞానమును బోధించండి. కానీ పిట్ట కథలను, కల్పనా కథలను అటువైపు వాళ్ళని తిప్పి సంఘాన్ని భ్రమపరచమాకండి నా సహోదరులారా. వేకప్, సంఘం వేకప్ అవ్వాలి. ఇంకా కడవరి దినముల్లో ఇంకా బలముగా సంఘము బలపడాలి. కానీ సంఘము బలహీనము చేసేస్తున్నారు. ప్రతి ఒక్కరికి కన్ఫ్యూజ్ చేసేస్తున్నారు సంఘాన్ని. ఏంటి ఇలా కొట్టుకుంటున్నారని. ఎలాగ నేను సువార్తను ప్రకటించమన్నాడు? బెదరకుండా సువార్తను ప్రకటించమన్నాడు. ఎలాంటి సువార్తను ప్రకటించమన్నాడు? సత్యమందున సువార్తను ప్రకటించమన్నాడు. ఎలాంటి సువార్తను ప్రకటించమన్నాడు? ప్రేమ కలిగి సువార్తను ప్రకటించమన్నాడు. ఎలాంటి సువార్తను ప్రకటించమన్నాడు? ఒకే భావము కలిగి సంఘము అంతా సువార్తను ప్రకటించమన్నాడు. ఎలాంటి సువార్తను ప్రకటించమన్నాడు? ఏక మనస్సు కలిగి, క్రీస్తు మనస్సు కలిగి సువార్తను ప్రకటించమన్నారు. అందుకే నా సహోదరి, నా సహోదరులారా, ఇప్పటికైనా మేల్కొనండి. నా ప్రియమిత్రులారా, మీరందరూ మేల్కొనాలి. సంఘము దేవుని మాటలను మీరు విడిచిపెట్టకుండా సంఘానికి చెప్తున్న సువార్తను సరైన మార్గంలో, సరైన క్రమంలో ప్రేమ కలిగి బోధించండి. బ్లెస్సింగ్స్ దగ్గరే ఆగిపోమాకండి. హీలింగ్స్ దగ్గరే ఆగిపోమాకండి. ఇవేనా సువార్త అంటే? ఇదేనా మీరు బోధించేది? సువార్తను మీరు బోధిస్తే పిట్ట కథల, కల్పనా కథల వైపు కాదు నా సహోదరి సహోదరులారా. సువార్తని సత్యమందు ప్రకటించండి. క్రీస్తులాగా ప్రతి ఒక్కరిని తయారు చేయండి. క్రీస్తు అంటే హీఈస్ అ గాడ్. దేవుడు చెప్తున్నాడు యూ ఆల్సో గాడ్ అని. ఒకవేళ ఇఫ్ యూ రియల్లీ గాడ్, ఇఫ్ యూ రిక్వైర్డ్ బ్లెస్సింగ్, ఇఫ్ యూ రిక్వైర్డ్ హీలింగ్, జస్ట్ థింక్ అబౌట్ ఇట్. ఇలా తయారు చేయండి. యు ఆర్ లైక్ ఎ గాడ్. That Jesus told to everybody, you all are gods. You are not to be God, you are already gods. యోహాను సువార్త 10:34, కీర్తనల గ్రంథము 82:6. తెలుసుకోండి నా బిడ్డలారా. దైవత్వం కలిగిన వారు మనము. అలాంటి స్వభావము, అలాంటి మనస్సు, అలాంటి హృదయము, అలాంటి వారులాగా జీవించాలి ఈ లోకంలో. కానీ మనం మనుషుల్లో అన్యుల వలె కొట్టుకుంటూ, తెలియని వారుగా, చీకటి సంబంధులుగానే జీవిస్తూ వెలుగుని మనమే మూసేస్తున్నాం. మీలాంటి గురించి వారు కదా. వేషధారులైన పరిసయ్యులారా, మీరు పరలోక రాజ్యాన్ని మూయుదురు అన్నాడు ప్రభు. ఈరోజు ఎవరు మూస్తున్నారు? మన సంఘమే మూస్తుంది. సంఘ కాపర్లు వీళ్ళే మూస్తున్నారు. వాడు చెప్పేది మంచి బోధ కాదు, వీడు చెప్పేది మంచి బోధ కాదు. ఎవడు చెప్పేది మంచి బోధ? ఎవడు చెప్తున్నాడు మంచి బోధ? ఎవరు చెప్పటలేదు. ఒకటే బోధ చెప్పాలి, ఒకటే భావం కలిగిన బోధ చెప్పాలి, ఒకటే ప్రేమ కలిగిన, ఏక మనస్సు కలిగిన ఒకటే వాక్యమును బోధించాలి. నాకు వాక్యం ఈ విధంగా అర్థమైంది, నాకు వాక్యం ఈ విధంగా అర్థమైంది. నో, ఒకే మనస్సుగా నువ్వు ఎప్పుడైతే ఉంటావో వాక్యము ఒకలాగే అర్థమవుతుంది. ఈ మాటలు కఠినంగా ఉండొచ్చు, కానీ ఈ రోజున ఎంత ఇదిగా బయట జరుగుతుంది. నా సహోదరి సహోదరులారా, మేల్కొనండి. ఈ మాటలు మీకు కఠినమై ఉన్నట్లయితే ప్రేమతో క్షమించండి. ఇతరులు ఎవరి గురించి ఎవరి మనోభావాలు దెబ్బతీయాలని కానీ, వారిని గాయపరచాలని మాట్లాడట్లేదు. కానీ మనసుకు బాధ కలుగుతుంది. ఇలాంటి సువార్తను ప్రకటిస్తున్న ప్రతి ఒక్కరూ కూడా మేల్కొనాలి. సువార్తని సువార్తగా ప్రకటించండి. నిజంగా దైవజనులుగా, నిజంగా నిన్ను దేవుడు ఎన్నుకునుంటే దేవుడు కొరకు నిలబడు, కానీ లోకం కొరకు, సొసైటీ కొరకు కాదు. దేవుడి నుంచి నీకు ఏది కావాలన్నా దేవుడు ఇస్తాడు, కానీ సంఘం వైపు చూడమాకు నా సహోదరి సహోదరుడా. సంఘాన్ని బెదిరించు, గద్దించు, దేవుని మాటలలో నిలబెట్టు, దేవుని సత్యములో నిలబెట్టు. దేవుని శక్తితో ఒక సంఘముగా, బలమైన సంఘముగా, శాశ్వతమైన సంఘముగా దాన్ని నెలకొల్పు నా ప్రియమిత్రులారా. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈ మాటలు ఎక్కడైనా బాధ కలిగించుంటే క్షమించండి. ఎవరి మనోభావం దెబ్బతినాలని కాదు, బట్ కానీ ద ట్రూత్ ఆల్వేస్ బి ట్రూత్. ట్రూత్ ఆల్వేస్ బి ట్రూత్. నిజం ఎప్పుడు నిజంగానే ఉంటుంది. నిజం చేదుగా ఉండదు. దయచేసి అర్థం చేసుకుంటారని ప్రేమతో మీ ప్రసాద్ కే బోలపాటి. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమెన్. థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్. ఆమెన్.